శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. పూర్వం కన్నా కూడా ఇప్పుడు కాస్త తగ్గి ఉన్నప్పటికీ, షష్ఠ స్థానం అనేది మనం అదివరకంతా శనిగారి గురించి చెప్పుకున్నాం. షష్ఠ స్థానం చాలా చాలా బాగుంది అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు షష్ఠ స్థానంలో ఒక గ్రహంతో పాటుగా ఇంకొక 2 గ్రహాలు బుధాదిత్యులు వచ్చి చేరి అమోఘమైనటువంటి అదృష్టాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఇది చాలా బాగుండడానికి కారణమవుతుంది. అలాగే 9వ స్థానంలో గురువుగారు చాలా చాలా బాగున్నారు. ఇక్కడ షష్టంలో 3 గ్రహాలు కానీ, నవమంలో 1 గ్రహం కానీ పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి విజయ అవకాశాలని తెచ్చి ఇచ్చేస్తుంది. ఏదైనా ప్రదర్శనలు చేసినట్టయితే అందులో మీరే ప్రథములు, అంత బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, శత్రువర్గం తగ్గిపోతుంది, మిత్రవర్గం పెరుగుతుంది. మీరంటే చాలా గౌరవాభిమానాలతో, కృతజ్ఞతలతో పనిచేసేవారు ఉంటారు. మీ మాటకి చాలా గౌరవం పెరుగుతుంది. మీ మాట మన్ననకి కట్టుబడి, మీ మాట మీరకుండా మీకు పనులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీర్చివేయగలుగుతారు. ఇక పితృవర్గ రీత్యా బాగుంటుంది, దైవ కార్యాలలో పాల్గొంటారు, పిత్రార్జితాలు బాగుంటాయి. ఇక కుటుంబ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఏమన్నా చాలా బాగుంటుందా అంటే, అంత గొప్పగా అయితే ఏమీ ఉండదు. మీరు కొంత సమయాన్ని వెచ్చించాలి. మాతృవర్గ రీత్యా బాగుంటుందా? కొంత సమయాన్ని వెచ్చించాలి, అయితే చాలా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. భాతృవర్గ రీత్యా కొంతవరకు పర్వాలేదని చెప్పచ్చు. సంతాన రీత్యా కొంతవరకు సంతృప్తి కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అనే విషయంలో, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగం విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. మీకు ప్రమోషన్ తప్పనిసరిగా వస్తుంది. ఏమైనా ఊహించని విధంగా లాభాలు ఉన్నాయా అంటే, అంత బాగా కొట్టి కురిసేంత లాభాలు అయితే ఏమీ లేవు.
ఇది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు తమ యొక్క విద్య సునాయాసంగా గట్టెక్కగలుగుతారు. ఉన్నత విద్య చదివేవారు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేస్తారు, సక్సెస్ అవుతారు. స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కృషి ఫలిస్తుంది. సంతాన రీత్యా కొంచెం బాగున్నారనే చెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా 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 బాగున్నారు. ఇక అన్ని విధాలా బాగున్నప్పుడు భగవంతునికి చక్కగా నమస్కారాలు చేసి మమ్మల్ని చల్లగా కాపాడుతున్నావు స్వామి, ఇలాగే చల్లగా కాపాడు, కృతజ్ఞతలు అని చెప్పి దండం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పు కూడా ఒకసారి పారాయణ చేయండి. రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తున్నటువంటి రాహువు కానీ, శుక్రుడు కానీ వీరిద్దరూ కూడా వివాహ జీవితంలో అంత పూర్తిగా ఆనందాన్ని ఏమి ఇవ్వరు. శుక్రాచార్యుల వారు మామూలుగా ఇస్తారు కానీ ఇక్కడ రాహుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న కారణం చేత అంతగా ఇవ్వబోవడం లేదు. ఇక వారాంతానికి వచ్చేసరికి కన్యారాశి వారికి గ్రహస్థితుల్లో వచ్చిన మార్పు, చంద్ర బుధుల యొక్క పరిస్థితి సప్తమంలోకి వచ్చి ఉన్నది. శుక్రరాహువులు ఇక్కడ ఏమాత్రం మనకి లాభం చేయట్లేదు. పైగా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మీయత అనుబంధాలున్నా వాటిని విడగొట్టేటట్టుగా చేస్తున్నారు. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రబుధుల యొక్క పరిస్థితి వచ్చింది. బుధుడి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ చంద్రుడి వల్ల చక్కటి ప్రయోజనాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొనడము, మృష్టాన్న భోజనాలు చేయడము, పబ్లిక్ రిలేషన్ని పెంచుకోవడము, ధన ఆదాయం చాలా బాగుండడము, కళలలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడము, మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసుకోవడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కాబట్టి వారాంతంలో మరింతగా బాగున్న దానికి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింత ప్రశాంతంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.